ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ కూడా వారి సమస్యలు తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీ సమస్యలు తొలగిపోవడానికి బాబా గారే మీకు ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, అన్యోన్యంగా ఉన్న మీ భార్యాభర్తల బంధాన్ని శాశ్వతంగా విడగొట్టాలి అని ఇద్దరు కిలాడీలు, వాళ్ళెవరో చెబుతాను, శ్రద్ధగా నీ బాబా చెప్పేది విన్నావు అంటే ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. జాగ్రత్త పడతావు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని అయితే మన బాబా గారు చెబుతున్నారండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు, ఆ ఇద్దరు కిలాడీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందామా? తల్లి, ఇది మామూలు సందేశం కాదు. ఇది నీ జీవితానికి సంబంధించింది, నీ బంధానికి సంబంధించింది. అందుకే ఇంతలా చెబుతున్నానమ్మా. చూడు తల్లి, నా బిడ్డలందరూ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే, వాళ్ళు కష్టాలతోటి మొరపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి నీ వద్దకు పరుగు పరుగున వచ్చాను అంటే దాని వెనక ఎంత అర్థం ఉందో తెలుసుకో తల్లి. మధ్యలో ఇది ఆపేసి వెళ్ళకమ్మా, ఆపదలో పడతావు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు, అవునమ్మా, ఇద్దరూ కూడా స్త్రీలే. ఆ కిలాడీ లేడీలు నీ జీవితం మీద కన్నేశారు, నీ బంధం మీద కన్నేశారు. ఎలాగైనా సరే మిమ్మల్ని విడగొట్టాలి, కష్టాలు పాలు చేయాలి అని, మిమ్మల్ని ఎదగనివ్వకూడదు అని, మిమ్మల్ని నష్టపోయేలా చేయాలి అని వాళ్ళు పెద్ద పెద్దగా ప్లాన్లు వేస్తున్నారు. అందుకే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చో. ఎవరి చెవినా కూడా పడకుండా హాయిగా కూర్చుని నీ సాయి తండ్రి చెప్పేది విను తల్లి. ఎందుకంటే నీ జీవితంలో జరగబోతున్న నాశనానికి, అశాంతికి ఏ దేవుడో కారణం కాదు, నీ బాబా కూడా కాదు, నీ చుట్టూ ఉన్న ఇద్దరు స్త్రీలు. నువ్వు విన్నది నిజమేనమ్మా. ఇద్దరు ఆడవాళ్ళు నీ జీవితం మీద, నీ ఎదుగుదల మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లోంచి వస్తున్న అసూయ, నరగోస నీ కుటుంబాన్ని పీడిస్తుంది. వెంటనే వాళ్ళని గుర్తించి, నేను చెప్పే ఈ చిన్న పని చేయకపోతే నీ సంసారం ముక్కలైపోతుంది, నీ బంధం, నీ ఆర్థిక పరిస్థితి నరకంలా మారుతుంది. నిన్ను భయపెడటానికి చెప్పే మాటలు కాదు తల్లి, నిన్ను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండు. ఆ జాగ్రత్త కోసం చెప్పే మాటలు ఇవి. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు, వాళ్ళని ఎలా వదిలించుకోవాలో చెబుతాను వినమ్మా. అంతకన్నా ముందుగా ఇక్కడ ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఏది వచ్చినా సరే నీ బాబా చూసుకుంటారు కదా. నమ్మకంతో ఉండు. నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను. దుష్ట శక్తులన్నిటినీ కూడా నీ జీవితంలోంచి తరిమి కొడతాను. నీకొచ్చిన భయమేమీ లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి కదా. రాబోతున్న కష్టమో నష్టమో, నీ వెనక ఏం జరుగుతున్నా అన్నీ నువ్వు తెలుసుకోవాలి. వాటి నుంచి బయటపడాలి. అందుకే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టు. నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను, లేదంటే ఆపదలో పడిపోతావు. ఈ సందేశం చివరి వరకు వినమ్మా, నీకు అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు సాయి సాయి అంటూ నన్నే పిలుస్తున్నావు కదా. నా చిరునామా నీకు తెలుస్తుంది. నీ మనసులో ఉన్న కష్టం నాకు అర్థమవుతుంది. కాబట్టి మనసులో నన్ను ఒక్కసారి తలుచుకుని శ్రద్ధా సబూరితోటి బాబా అని అంటూ నన్ను స్మరించు చాలు తల్లి. నువ్వు ఎలా ఉండటానికి ఇష్టపడతావు అంటే ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండాలి అనుకుంటావు. నీ వల్ల ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు అనుకుంటావు.
కానీ ఇలాంటి మనస్తత్వం కేవలం నీకు మాత్రమే సొంతం తల్లి. నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు పక్కవాళ్ళకి సహాయం చేసే గుణం తల్లి నీది. ఎవరితోనైనా గొడవ పడితే వెంటనే వెళ్ళి పలకరించేస్తావు. నీ మనసులో ఎలాంటి కల్మషం, కుళ్ళు, ద్వేషం ఏమీ ఉండవు తల్లి. అందుకే నీ బాబాకి దగ్గరయ్యావమ్మా. ఈ లోకం నీలా లేదు తల్లి. నువ్వు పెట్టిన అన్నం తిని నీ చుట్టూ చేరి నీ చుట్టూ గోతులు తవ్వేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళని నువ్వు గుర్తించాలి. నువ్వేమో అందరూ నా వాళ్లే అనుకుంటావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టావో నాకు తెలుసు తల్లి. నేను అందరికీ మంచే చేస్తున్నాను కదా బాబా, ఎందుకు నాకు మాత్రమే కష్టాలను ఇస్తున్నావు అని నీ బాబాను నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తల్లి. అవును కదా, నీ సాయి తండ్రి చెప్పేది నిజమే కదా. కానీ నీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటో చెప్పనా తల్లి? మొహమాటం, అందరినీ గుడ్డిగా నమ్మేయటం. నువ్వు మొహం చూసి అందరూ నా స్నేహితులే, ఆప్తులే అనుకుంటావు. కానీ ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు కొన్నా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా, పిల్లలు చదువులో ముందున్నా నీ వెనుకున్న వారికి కడుపు మండిపోతుంది. వాళ్ళు కడుపు మంటతోటి రగిలిపోతున్నారు. ఆ 2 కిలాడి స్త్రీలు ఎవరు అంటే వాళ్ళకి కొమ్ములు ఉండవు, కానీ క్రూరంగా ఉంటారు. చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని అందంగా అమాయకంగా కనిపిస్తారు. మంచివాళ్ళలా ఉంటారు. కానీ వాళ్ళ నాలిక మీద విషం, మనసు నిండా కుట్ర. మొదటి స్త్రీ లక్షణాలు చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఆమె నీకు చాలా దగ్గర బంధువు లేదా ఇంటి పక్కనే ఉండే మిత్రులు. ఆమె ఎప్పుడూ కూడా మీ ఇంటికి వస్తూ వెళుతూ ఇంటి మీద కన్ను వేసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనేదే ఆమె ఉద్దేశం. ఏమండి, మీ ఆయన లేరా? మీ ఆవిడ మీ మాట వింటున్నారా? మీతో ప్రేమగానే ఉంటున్నారా? మీరు చెప్పింది చేస్తున్నారా? ఎందుకు అలా అరుస్తున్నారు? ఎందుకు గొడవ పడుతూ ఉంటారు? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా లేదా? ఈ మధ్య కొత్త స్థలం రేటు ఎంత పెరిగింది? ఈ విధంగా పనిగట్టుకుని మీ ఇంట్లో విషయాలన్నీ కూడా లాగుతుంది. నువ్వేమో అమాయకంగా ఒక అక్కలానో చెల్లిలానో స్నేహితురాలుగానో భావించి అన్ని విషయాలు కూడా చెప్పేస్తావు. వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ, నా విషయాలు అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు అని చెప్పి పోసగుచ్చినట్లు అన్నీ చెప్పేస్తావు. ఆమె నీ ముందు అయ్యో అవునా అని చాలా సంతోషం అని నవ్వుతుంది. ఆమె నీ గుమ్మం దాటి బయటికి వెళ్ళిందా? ఇంక చూడు, వీళ్ళకి అంత లేదులే, అంతా అప్పులు పాలైపోయారు, రేపో మాపో అడుగు తింటారు అని 10 మందికి ప్రచారం చేస్తుంది. నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని చూసి లోపల కుమిలిపోతుంది. ఆమె కంటి చూపు నీ ఇంటికి పట్టిన దరిద్రం తల్లి. ఇక 2వ స్త్రీ లక్షణాలు. ఆమె దూరం నుండి కూడా నిన్ను గమనిస్తుంది. ఆఫీస్లో పనిచేసే చోట కావచ్చు, దూరపు బంధువుల్లో కావచ్చు. ఆవిడికి ఒక రకమైన నువ్వంటే కుళ్ళు. నువ్వు ఒక చీర కొంటే ఆవిడ 2 కొంటుంది. లేదా మీరు ఒక బండి కొంటే ఇంకా మంచిది కొనాలి అనుకుంటుంది. నీ స్థాయిని చూసి తట్టుకోలేక నీ మీద లేనిపోని నిందలు కూడా వేస్తుంది. చూసావా వాళ్ళకి ఎంత పొగరో? కాస్త డబ్బు రాగానే ఎలా ఎగిరెగిరి పడుతున్నారు. నీ వ్యక్తిత్వాన్ని నలుగురిలో చెడ్డగా చూపిస్తుంది. మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలి అని ఎవరెవరితోనూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త తల్లి. ఎందుకు చెబుతున్నాను అంటే మీరు తిన్నా తినకపోయినా పస్తులు ఉన్నా భార్యాభర్తలు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. కష్టాన్ని పైకి కనిపించనివ్వరు. నలుగురిలో కూడా ఆనందంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి మీకు చాలా ప్రేమ. ఇది చూసి ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇంత చక్కగా ఉన్నారు కదా, వీళ్ళని విడగొట్టేయాలి అని మీ వెనుక ఏదేదో చేస్తుంది. ఈ అవకాశం అస్సలు ఇవ్వకమ్మా. ఈ 2వ స్త్రీ వల్ల, ఈ స్త్రీ వల్ల నీ ఇంటికి చాలా నరదృష్టి అనేది పట్టిందమ్మా. నకారాత్మక శక్తి కూడా ఎక్కువగా ఉంది. అసలు వాళ్ళిద్దరూ ఏడిస్తే నాకేంటి బాబా, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను కదా. కానీ నరదృష్టికి ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియదా చెప్పు తల్లి. నరదృష్టి వల్ల నాపరాయి కూడా పగిలిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ 2 స్త్రీల వల్ల నీ జీవితంలో ప్రస్తుతం ఎలా నడుస్తుందో నేను చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఆరోగ్య సమస్యలు. ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఏమీ చేయలేకపోవటం, బద్ధకంగా ఉండటం, ఏమీ తినకపోవటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేవు, రిపోర్ట్లు మామూలుగా ఉంటాయి.
కానీ జబ్బు తగ్గదు. ఆర్థిక ఇబ్బందులు. డబ్బు వచ్చినట్లే వచ్చి నేలల్లా ఖర్చయిపోతాయి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే క్షణంలో ఖర్చయిపోతుంది. అనవసరమైన రిపేర్లు, కుటుంబంలో శాంతి లేకపోవటం, అనారోగ్య సమస్యలు, అశాంతి, నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్న భార్యాభర్తలు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే మండిపోయేలాంటి గొడవలు, పిల్లలు మాట వినడం లేదు, ఇంట్లో ఏదో ఒక గొడవలు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఆ కిలాడి స్త్రీలు నీ గుమ్మం తొక్కినప్పుడు నీ గురించి తప్పుగా మాట్లాడిన మాటల వల్లే, నరఘోష వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. వదిలేశావు అంటే రానున్న రోజుల్లో నీ ఆస్తులు అమ్ముకోవాలి. బంధం విడిపోయే ప్రమాదం, ఇలా అన్నీ పోగొట్టుకునే పరిస్థితి నీకు వస్తుంది. కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడు తల్లి. సరే, భయపడవద్దు తల్లి. నీ వెంట నీ సాయి తండ్రి ఉన్నారు కదా. నీ వెంట నేను నడుస్తాను, నిన్ను నడిపిస్తాను. నీకు నేను రక్షణ కవచంగా ఉంటాను. నీ పక్కనే ఉంటాను. ఆ ఇద్దరు స్త్రీలు నరఘోష నుండి, వారి కుట్రల నుండి మీ కుటుంబాన్ని కాపాడటానికి, మీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లా నవ్వులు పూయటానికి నేను కొన్ని శక్తివంతమైన ఉపాయాలు చెబుతాను. జాగ్రత్తగా విను తల్లి. ముందు ఒక పెన్నో పేపరో తీసుకుని రాసుకో తల్లి. మొదటి పరిహారం, గుమ్మానికి బంధనం. ఆ కిలాడి స్త్రీల నరదృష్టి అనేది ఇంట్లో పడకుండా ఉండాలి అంటే శుక్రవారం ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రంలో కొంచెం కళ్ళు ఉప్పు, ఎండుమిరపకాయలు 3, కొద్దిగా పటికి బెల్లం వేసి మూట కట్టి దానిని నీ ఇంటి సింహద్వారానికి కట్టు తల్లి. వాళ్ల కన్ను ఆ మూట మీద పడిన క్షణమే ప్రతికూల శక్తి అనేది అక్కడే భస్మమైపోతుంది. రెండవ పరిహారం, లవంగాలు, కర్పూరం. సాయంత్రం పూజ చేసి హారతిచ్చేటప్పుడు నీ ఇంట్లోకి ఆ స్త్రీలు వచ్చి వెళ్ళిన తర్వాత మట్టి ప్రమిదిలో ముద్ద కర్పూరం వేసి లవంగాలు వేసి కాల్చేసే తల్లి. ఆ పొగని ఇల్లంతా చూపించు, ముఖ్యంగా మూలల్లో. దీనివల్ల వారు వదిలి వెళ్ళిన దరిద్రం తొలగిపోతుంది. ఈ విధంగా నువ్వు చేశావు అంటే చాలా మంచిగా ఉంటుందమ్మా. అలాగే వారు నీతో ఎంత మాట్లాడుతున్నా సరే నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. లేనిపోని విషయాలన్నీ చెప్పి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. ఇలా చూడు తల్లి, ఆ ఇద్దరు స్త్రీలకి ఎక్కువ చనువు ఇచ్చావా, నీ జీవితం సర్వనాశనం అని తెలుసుకో. ఇకనైనా మేలుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకో అమ్మా. నీకు నీ బాబా ఉన్నారు కదా. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ నీకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాను. ఇక నిశ్చింతగా, హాయిగా, జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండు తల్లి. దైవనామాన్ని స్మరిస్తూ ఉండు. నీ సాయి తండ్రిని తలుస్తూ ఉండు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇంకా ఎందుకు తల్లి దిగులు. హాయిగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని అయితే మన బాబా గారు మనందరి కోసం అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. చాలా జాగ్రత్తలు చెప్పారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.